అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బండి సంజయ్ బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ సేవకుడిగా ఉన్నారు. చిన్ననాటి నుంచి సమస్యలకు ఎదురు వెళ్లే స్వభావంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్, ఉపాధ్యక్షుడిగా, కార్యవర్గ సభ్యునిగా చేశారు. కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్కి 2 సార్లు డైరెక్టర్గా పనిచేశారు. బండి సంజయ్ భార్య అపర్ణ ఎస్బీఐ ఉద్యోగిని. ఎన్ని ఉద్యోగాలు చేసినా ఇతని ధ్యాస అంతా బీజేపీ మీదే ఉంది. దాంతో బీజేపీ కార్యకర్త నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని పదవులను అలంకరించారు. ఈయన బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. ఇతర రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులకు బీజేపీ ఇన్ఛార్జిగా సేవలందించారు. ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలో వెహికల్ ఇన్ఛార్జిగా చేశారు బండి సంజయ్. కరీంనగర్లో వార్డు కార్పొరేటర్గా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. 2014, 2019లలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. తనది రాష్ట్ర స్థాయి రాజకీయాలు కాదు, దేశ స్థాయి అని నిర్ణయించుకొని 2019 పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ కంచుకోట కరీంనగర్లో 96,000 మెజారిటీతో గెలిచారు. 2023లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2024 జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా నియమించింది బీజేపీ అధిష్టానం. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 2,25,000 ఓట్ల మెజారిటీని సాధించారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీని బలాన్ని పెంచింది బండి సంజయ్ అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ప్రస్తుత బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా విధులు నిర్వహిస్తున్నారు బండి సంజయ్. మంత్రివర్గంలో చేరబోతున్నారు ఆయన.